ఏమడిగారంటే మా జీవితం మొత్తం ఈ వేద ధర్మం కోసం పెట్టాను, అవి వెళ్ళి భారతదేశానికి వేద జ్ఞానాన్ని పరిచయం చేసి ప్రచారం చేసి వేద జ్ఞానాన్ని పంచమని గురువు గారు కోరారు. మరి ఆ విజయానంద సరస్వతి గారు గురువు గారి యొక్క దాన్ని తీసుకొని మహర్షి దయానంద ఇది చేశారు. ఒకసారి ఓం స్వస్తినేంద్రో దృష్టమా స్వస్తిన పురుషా విశ్వవేదాః స్వస్తిన అష్టాక్షరస్థలేమి స్వస్తిన బృహస్పతిర్దదాతు. అమ్మ గారు కృష్ణకుమారి గారు వారు మరి చాలా సరళమైన నిరాడంబరమైన వ్యక్తి. ఆమెకు అన్నపూర్ణ లాగా నోటి పెట్టడం తప్ప మరి వేద సిద్ధాంతం గొప్పది అని తెలుసుకొని వారు మొత్తం శిబిర నిర్వహణ చేయడం, దానికి నడుము పెట్టి ముందుకు రావడం అనేది అత్యంత ప్రశంసనీయమైన విషయం. సంస్థలు కూడా చేయగలిగిన పని ఒక వ్యక్తి చేయగలుగుతున్నారు. కాబట్టి వ్యక్తి నుండే సంస్థ వస్తుందండి. కాబట్టి వ్యక్తులు కలుసుకుంటే ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతారు. కాబట్టి వారు మరి ఆయురారోగ్యాలతో ఉండాలని వారి మాటని మమ్మల్ని ఇక్కడికి లాక్కొని వచ్చాయి. మరి వారు ఎప్పుడు మరి ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మొట్టమొదలు నా జీవితంలో మైకు పట్టుకొని మాట్లాడింది గోపదేవ శాస్త్రి గారి నెల రోజుల శిబిరంలో చిట్ట చివరి రోజు. మీ అనుభవాలు చెప్పండి అన్నారు. అప్పటికే నాకు చెమట్లు వస్తున్నాయి, భయం వేసింది. కానీ ఎలాగో మైకు పట్టుకొని ఏదో 3 నిమిషాలు 4 నిమిషాలు ఏదో చెప్పేశాను. ఆ రోజు మొదటిసారి తిరిగి మరి గోపదేవ శాస్త్రి గారు పుట్టిన వారి ఊరిలో వారు పేరిన కట్టిన భవనంలో నేను చెప్తున్నాను. మరి అందుకు మరి ఇటువంటి గురువులు ఎంతో మంది ప్రోత్సాహం ఉంది. వారందరికీ మరి వారి పవిత్ర ఆత్మలకు నేను వేదిక మీద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి 10 నిమిషాలు గురువు గారిని సాగనంపి పిల్లలు వస్తారు. ఆరోగ్యులందరూ కూడా గురువు గారిని సాగనంపించిన తర్వాత కార్యక్రమం మొదలవుతుంది.